వేసవి కాలంలో అధికంగా సాగయ్యే పండ్ల తోటల్లో పుచ్చ ప్రధానమైనది. శివరాత్రి, రంజాన్ మాసాలను దృష్టిలో పెట్టుకొని సాగును ఆరంభించి ఆనక ఉండే వేడి వాతావరణంలో పుచ్చకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రణాళిక ప్రకారం దఫదఫాలుగా సాగు చేసుకుంటూ ఉంటారు. పుచ్చ సాగులో నారు మొక్కలు నాటుకోవడం, డ్రిప్, మల్చింగ్ వంటి అధునాతన పద్ధతులను ఆచరిస్తూ అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు అభ్యుదయ రైతులు. అలాంటి ఒక రైతే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన నాగేశ్వర్ రెడ్డి. నాగేశ్వర్ రెడ్డి ఆచరిస్తున్న పుచ్చ సాగు పద్ధతులు, ఆదాయ వ్యయాల గురించి మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖిలో అందిస్తున్నారు. విజయగాథను ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈ పుచ్చకాయ సాగు అయితే ఉందో పూర్తిగా అయితే కోత దశకు చేరుకోంది. పుచ్చకాయ సాగు ఎలా సాగుతుంది, దాని కాళ్ళ పరిమితి ఏంటి, దాంట్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి అనే అంశాలను అయితే మాత్రం రైతు నాగేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక్కున్నాం. నాగేశ్వర్ రెడ్డి గారు, మొత్తం ఈ పుచ్చకాయ సంబంధించినటువంటి సాగు విధానం ఎలా ఉంటుంది, ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ పంటకాలం ఎంత, ఆ విశేషాలు ఒకసారి. పుచ్చకాయ మొక్కలు మనం కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మొక్కలు మనం బయట నర్సరీలో చేయించినాము. ఒక ఎకరాకి 8,000 మొక్కలు వేయడం జరిగింది. కాకపోతే దీనికి మల్చింగ్ కంపల్సరీ. మల్చింగ్ లేకుండా వేస్తే గడ్డి గుట్ట అవుతుంది. ఆ పుచ్చకాయల గుట్ట పూత కూడా కరెక్ట్గా ఉండదు. మల్చింగ్ కన్నా ముందు దుక్కి బాగా దున్నుకొని, కొంతమంది మాన్యువల్ కూడా బోదలు వేసుకుంటారు. మా దగ్గర మా ఆటోమేటిక్ ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ ద్వారా మల్చింగ్ పేపర్ వేస్తుంది, డ్రిప్ పైప్ వేస్తుంది, మూసేస్తుంది. హోల్ టు హోల్ 15 ఇంచెస్ ఉంటుందండి ఒక బెడ్ మీద. బెడ్ టు బెడ్ ఏమో 7 ఫీట్స్ ఉంటుంది. హోల్ టు 15 కాబట్టి మనకు 7,500 నుంచి 8,000 మొక్కలు పడతాయి. ఒక మొలక, ఈచ్ మొలక 2 రూపీస్. అంటే మనకు ఒక ఎకరా వేయాలంటే 15,000 నుంచి 16,000 ఖర్చు అవుతుంది. దీని కాల పరిమితి మొత్తం వచ్చేసి 75 నుంచి 80 రోజులు. అంతకన్నా ఎక్కువ ఉంచినట్టయితే లోపల బెండుగా మారిపోతుంది. లోపల ఏమంటారు, పోకలు లేక అయిపోతుంది, మొత్తం బెండ్ వచ్చేస్తుంది, జాలి వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోలేము. దీనికి 80 డేస్ అయిందంటే రేట్ ఎంత ఉన్నా అది తెంపాల్సిందే, మార్కెట్కి వేయాల్సిందే, ఏదో విధంగా వేయాల్సిందే. ఇది మనం ఎందుకు వేసుకుంటామంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి ప్రతిసారి వేసుకుంటాం. మన దగ్గర ఒక 11 ఎకరాలు, ఇప్పుడు మనం చూసే ప్లాట్ ఏమో 5 ఎకరాలు ఉంది. ఇది ఇంకో ప్లాట్ ఇంకో దగ్గర ఉన్నది. అంత ఒకసారి ఎందుకు వేయమంటే తెంపేటప్పుడు మనం అంత ఒకేసారి వస్తే మనం స్టోర్ చేసుకోలేము. కాబట్టి కొద్ది విడతలుగా ప్లాట్లు వేసుకోవాలి. ఎవరు వేసుకున్నా నేను కూడా అలా విడతలు వేసుకుంటాను. గతంలో చూసుకున్నట్లయితే ఈ వైట్ గ్రీన్ మిక్స్ ఉన్న పుచ్చకాయలు వేసేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా గ్రీన్ కలర్లో ఉన్న పుచ్చకాయలు వేస్తున్నారు. వీటి మధ్య వ్యత్యాసం ఏంది, రైతులు ఇటువైపు ఎందుకు మొగ్గు చూపారు, దానికి గల కారణాలు ఏంటి? ఇదివరకు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి మా దగ్గర కూడా ఉండే నామదారి వేరేటంటే ఇట్లా పెద్ద సైజు ఆ సార్కలు వైట్లో బ్లాక్ గ్రీన్ సార్కల్, అది పుచ్చకాయలు, పెద్ద పుచ్చకాయలు, అది 10 నుండి 12 కిలోలు ఉండే పుచ్చకాయ కిరణ్ వేరేట్ అని హైబ్రిడ్ పుచ్చకాయ తీసుకొచ్చిండ్రు. దీనికి వ్యత్యాసం ఏంటంటే ఆ పెద్ద పుచ్చకాయ లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ వాటర్తో సహా అందులో ఉండే గింజలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అలాగే కలర్ కూడా కొద్ది గులాబీ రంగులో కలర్ ఉంటుంది. హైబ్రిడ్ వెరైటీలో పుచ్చకాయ ఎప్పుడైతే మ్యాచ్యూర్డ్ అవుతుందో కుంకుమ రంగు కలర్ ఉంటుంది. మన విత్తనాల విషయం, మన లోపల గింజల విషయానికి వస్తే గింజలు కూడా దీనికి 50% గింజలు ఉంటాయి, దానికన్నా గింజలు కూడా తక్కువ ఉంటాయి. అలాగే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా దాని మీద ఉంటుంది. టేస్ట్ ఇంకా దానికన్నా టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికే డిమాండ్ ఉంది కాబట్టి మనం ఒక 15 ఇయర్స్ నుంచి, అంతకుముందు అది వేసేవాళ్ళము, 15 ఇయర్స్ నుంచి ఇటువైపు మళ్ళీ ఇప్పుడు మనం ఇదే వేసుకుంటున్నాం. నీటిని ఎలా ఇవ్వాలి, అలాగే ఏ సమయాల్లో ఇవ్వాలి, అలాగే ఈ పురుగు కావచ్చు, పురుగు యాజమాన్యం, అలాగే ఎరువులు యాజమాన్యం, వాటి గురించి నీళ్ళు అంటే దీనికి ఆల్రెడీ మల్చింగ్ పేపర్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక 2 అవర్స్ కన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మనకు కవర్ ఉంటుంది కాబట్టి కింద తేమ ఉంటుంది, ఎట్లా కూడా అంతకన్నా ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. చీడపీడలు బాగా నాశిస్తాయి, దోమ బాగుంటుంది. దీనికి దోమ మందు బాగా స్ప్రే చేయాల్సి వస్తుంది. అట్లా ఫంగిసైడ్స్ కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది. దీని కాల పరిమితిలో 5-6 టైమ్స్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది దీని కాల పరిమితిలో. అలాగే ఈ పుచ్చకాయలు లావు కావాలి, మంచి నీట్గా ఉండాలి, దొడ్డుగా కావాలనుకుంటే మనము 999 స్టార్టింగ్ 999 వదులుతాము మొక్క ఎదగడానికి. కాయ పుట్టే దశలో 13-0-45 వదులుతాము. అట్లనే అమోనియా ఫాస్ఫేట్, అమోనియా సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేటు. లాస్ట్లో ఈ పుచ్చకాయ కలర్ రావాలంటే 0050 అది కూడా మనం ఇడవాల్సి వస్తుంది. ఈ ఫెర్టిగేషన్ షార్ట్ డ్యూరేషన్ కాబట్టి ఫెర్టిగేషన్ ఎక్కువస్తేనే మనకు తొందరగా కాయ చేతికి వస్తుంది. కాబట్టి ఫెర్టిగేషన్ కానీ మందులు కానీ కొద్దిగా ఎక్కువనే దీనికి. అలాగే బుట్టలు కట్టవచ్చు, అలాగే పేపర్లు కూడా పెట్టారు. వాటిని దేనికోసం ఉపయోగించాలి? ఈ సీతాకోక చిలుకలు ఇలాంటివి ఏమైనా వాళ్తూ ఉంటాయి? ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టుంటే ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ పెట్టినాము. ఇవి ఎందుకు పెట్టామంటే పుచ్చకాయకు ఈ పచ్చదోమ, తెల్లదోమ బాగా ఆశిస్తాయి.
ఇప్పుడు దాన్ని చూసినట్టయితే దోమంతా దానికి అతుక్కున్నది. ఆ జిగురు అట్టలు ఉన్నందు వలన దోమ అతుక్కొని దోమలు అక్కడనే నిలిచిపోతాయి. ఇంకోటి ట్రాప్స్ పెట్టాం. ట్రాప్స్ ఏంటంటే చుక్కొక చిలుకలు కానీ ఇంకా ఇతర పురుగులు కానీ అవి కూడా ఆశిస్తాయి. లింగాకర్షణ బుట్టలు పెట్టాం కాబట్టి అందులో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వాసనకు అవి వస్తాయి. వచ్చినప్పుడు ఆ వాసనకు అవి మత్తు తిరిగి అందులోనే పడిపోతాయి అన్నట్టు. దాంతో కూడా మనం కొద్దిగా అరికట్టిన వాళ్ళం అయిపోతాం. మనం ఈ మందు కొట్టి పిచికారీలో కొద్దిగా తగ్గుతుంది అన్నట్టు. మొత్తం ఈ 1 ఎకరాకి చూసుకున్నట్లయితే మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి దిగుబడి వచ్చే వరకు 1 ఎకరాకి రైతు ఖర్చు ఎంత వస్తుంది, అలాగే ఎకరాకి దిగుబడి ఎంత వస్తుంది? ఎకరాకు ఖర్చు అనుకుంటే 70,000 వరకు వస్తుంది ఖర్చు. సీడ్కి ఏమో ఒక 15,000 నుంచి 16,000 సీడ్కి అవుతాయి. తర్వాత ల్యాండ్ ప్రిపరేషన్ ఉంటుంది, మల్చింగ్ పేపర్ ఉంటుంది, లేబరు, డ్రిప్ ఇరిగేషన్లో ఇరిగేషన్ ఉంటుంది, మళ్ళీ ఫెర్టిగేషన్ ఉంటుంది, మందులు ఇవన్నీ అనుకుంటే 70,000 ఎకరాకు 70,000 ఈజీగా వస్తుంది. మంచిగా అయితే 30 టన్నులు వస్తుంది. మామూలుగా అంటే 20 అనుకోవచ్చు మనము. ఇక రేట్ విషయానికి వస్తే మొన్న 1 వీక్ బ్యాక్ రేటు 20 రూపాయలు ఉండే కిలోకి. గత 4 డేస్ బ్యాక్ 13-14 అయింది. ఈరోజు 9-10 కూడా నడుస్తుంది. అంటే కొత్తగా పుచ్చకాయ సాగు చేయాలనుకున్న రైతులకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? ఒకే పంట వేయకుండా అన్ని పంటలు, ఎందుకంటే పుచ్చకాయ ప్రతిసారి లాభం వస్తుందని కాదు. 15 అట్లా రూపాయల కిలో అమ్మితే మనకు వర్కౌట్ అవుతుంది. 7-8 రూపాయలు అయితే వర్కౌట్ కాదు. మనకు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు 2 ఎకరాలు వేసుకోవాలి, 20 ఎకరాలు ఉన్న 4 ఎకరాలు వేసుకోవాలి. ఆ పద్ధతిలో పోతే మనకు లాభం ఒకసారి వచ్చినా ఒకసారి పోయినా ఏమి ఇబ్బంది ఉండదు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ పుచ్చకాయ సాగు ఉందో ఆ పుచ్చకాయ సాగు 70 నుంచి 75 రోజుల పాటు అయితే మాత్రం దిగుబడి వస్తుందని చెప్పి రైతు నాగేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నారు. గ్రీన్ కలర్ ఉన్న పుచ్చకాయ అయితే మార్కెట్లో మంచి లాభాలు గణిస్తున్నారు, అలాగే దిగుబడి కూడా మంచిగా వస్తుందని చెప్తున్నారు. ఉన్న 5 ఎకరాల్లో లేకపోతే ఒక 10 ఎకరాలు ఉంటే దాంట్లో కొంత ఒక రకం మరొకొంత వేరే రకం పండించుకోవడం ద్వారా ఈ పంట నష్టాన్ని నుంచి కోలుకోవచ్చు అని కూడా ఆయన అభిప్రాయం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నుంచి.